సార్ మీరన్నారు ఆపరేషన్లు మీరే ప్లాన్ చేస్తారని. మీకు వార్త తెలిసింది ఉగ్రవాది పలానా ఊర్లో ఉన్నాడు, అడవిలో ఉన్నాడని. ఇది ఎలా జరుగుతుంది? వార్త ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అంటే మనవాళ్లే అక్కడ ఉన్నారా? అంటే ఇంటి వాళ్ళు, ఇంకా ఐబీ వాళ్ళు ఎవరైతే మీకు వార్త ఇస్తున్నారో, లేదా మీ దగ్గర సమాచారం తెలుసుకోవడానికి వేరే దారులు కూడా ఉన్నాయా? సరైన సమాచారం లేకుండా అడవిలో మనం తిరగలేం. ఖచ్చితంగా. చూడండి, ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ లేదా సమాచారం అని అంటారు కదా, ఇది లేకపోతే ఏ ఆపరేషన్ కూడా విజయవంతం అవదు. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడ ఆపరేషన్ చేసినా సరే, బిన్ లాడెన్ని చంపడానికి కూడా మనకి ముఖ్యమైనది సరైన సమాచారమే. అందుకే ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఈ సమాచారం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరిస్తారు అంటే అక్కడే లోకల్గా ఉండేవారు ఇస్తారు మాకు. అక్కడి వాళ్ళు అంటే సోర్స్ అంటాం వాళ్ళని, సోర్స్. వాళ్ళ భాషలో అంటారు సోరస్. సోరస్ అంటారు. అయితే ఈ సోరస్ లేదా సోర్స్ ఎవరనేది, ఒకప్పుడు వీళ్ళు ఉగ్రవాదులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు సాధారణ జీవితం జీవిస్తున్నారు. లేదా ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదులు బాధపెట్టి ఉంటే వాళ్లపై ప్రతీకారం తీర్చుకుందాం అనుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి ఈ సోర్స్ వాళ్లే మాకు సమాచారం ఇస్తారు. సోర్స్ కూడా రకరకాలుగా ఉంటారు. కొందరు కేవలం డబ్బు కోసమే చేస్తారు, కొందరు వారి మనసుకి మంచి చేయాలన్న భావనతో అనిపించి అలా చేస్తారు, కొంతమంది వేరే కొన్ని కారణాల వల్ల కూడా చేస్తారు. ఆ సమయంలో కశ్మీర్లో చాలా కామన్గా ఒక మాట అంటారు, జాతీయత అంటారు. అంటే శత్రుత్వం, వ్యక్తిగత శత్రుత్వం, పర్సనల్ ఎమ్యూనిటీ ఆ విధంగా కూడా ఉంటుంది. ఒక్కోసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏ కారణం లేకుండా కూడా సమాచారం వస్తుంది. నేను నమ్మేది ఒక్కటే, ఆ టైంలో అయినా తర్వాత అయినా ఇది ఒక చిన్న సైజు వ్యాపారం, డబ్బులు సంపాదించుకునే ఒక వ్యాపారం అని చెప్పచ్చు. కారణమంటారా, అదేమీ ఉండదు. మాకు స్వాతంత్రం కావాలి అలాని కూడా ఉండదు, కేవలం డబ్బే. అలాగే పెద్ద ధర్మానికి కట్టుబడి ఉంటారని అనలేము. కొందరు ఉంటారు ధర్మాన్ని నమ్మేవారు, కానీ ఎక్కువగా ఇది కేవలం డబ్బు సంపాదించే విధానం. అందువల్లే వీళ్ళు మాకు పనికొస్తారు. నేను ముందుగా చెప్పినట్లుగా చాలా చిన్న చిన్న కారణాల వల్ల కూడా అక్కడ వారు మాకు సమాచారం ఇస్తారు. నాకు బాగా గుర్తుంది ఒక సంఘటన. అప్పుడు అక్కడ పోలీసులం కలిసి మాకొక సమాచారం వచ్చింది. అప్పుడు అక్కడ మేము ఒక వ్యక్తిని, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సార్? ఎవరో ఒక సోర్స్ ఇచ్చారు. సోర్స్ అంటే నాట్ వెరీ యాక్టివ్, బట్ ఎప్పుడు లోకల్ అతను ఇచ్చాడు. లోకల్గా ఉండేవాడే మాకు సమాచారం ఇచ్చాడు. కానీ మధ్య మధ్యలో తను అప్పుడప్పుడు సమాచారం ఇచ్చేవాడు మాకు. అప్పుడు తన సమాచారాన్ని బట్టి మేము ఒక వ్యక్తిని పిలిపించి, పోలీసులు ఆ వ్యక్తిని ఇంటరాగేషన్ అంటే విచారణ కోసం పోలీసులు అతన్ని రప్పించారు. అతన్ని పిలిచిన తర్వాత అతను బోలెడని పేర్లు మాతో చెప్పాడు. వాడితో చెప్పేవా, వీడితో మాట్లాడేవా, వీడా వాడా అని. మాకు తెలిసిన సమాచారం అతను ఉగ్రవాదులతో కలుస్తూ ఉంటాడని, అప్పుడప్పుడు అతని దగ్గరికే ఉగ్రవాదులు వస్తూ ఉంటారని. కానీ రివర్స్లో మమ్మల్ని అడిగాడు, సార్ వీడు చెప్పాడా మీకు, వాడు చెప్పాడని చాలా పేర్లు చెప్పి అడిగాడు. ఒక పేరు తాను చెప్పగానే నా మొహంలో కాస్త మార్పు కనిపించింది. ఎందుకంటే నాకు ఆశ్చర్యం కలిగింది, వీడికి వాడు ఎలా తెలుసు, ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అయి ఉంటుంది. నా మొహంలో మార్పు వచ్చింది. అప్పుడు వాడన్నాడు అతనే చెప్పాడు కదా అని. అప్పుడు నేను వాడే చెప్పాడని ఎందుకంటున్నాను నువ్వు అని అడిగాను నేను. అప్పుడు సార్, నేను మొన్న కొఫాడా ఊరు నుండి పట్నానికి నేను స్కూటర్ మీద వెళ్తుంటే వీడు మధ్యలో నిలబడున్నాడు, వాడు లిఫ్ట్ అడిగాడు, నేను ఇవ్వలేదు. అప్పుడు నేను అనుకున్నాను వీడేదో ఒకటి చేస్తాడని. వీడు వెంటనే మీకు సమాచారం ఇచ్చాడు, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఇతను ఉగ్రవాదులతో కలుస్తూ ఉంటాడని చెప్పి. అది నిజం అంటారా? అదే నిజమైంది. ఈ అబ్బాయి చెప్పిన వ్యక్తే మాకు సమాచారం ఇచ్చాడు. అప్పుడు అతన్ని పిలిపించాం. ఎప్పుడైతే మేము అతన్ని కాస్త మందలించామో, మీరు ఇలాంటి పనులు చేస్తారా అని. చాలా ప్రేమగా అడుగుంటారు సార్ మీరు. దాని గురించి నేను ఎక్కువగా చెప్పను, కానీ నేను చెప్పేదేంటంటే, మా దగ్గరికి ఇలాంటి సమాచారాలు వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి లేదా డబ్బుల కోసం, అంటే ఆఫీసర్గా పనిచేసేవాడికి ఇది అంత ఈజీ పని అయితే కాదు. ఒకవేళ మీకు 10 సమాచారాలొస్తాయి, మీరు అన్నింటినీ పట్టించుకోవాలి. ఒకవేళ మీరేమీ చెయ్యకపోతే జనాలు మేము సమాచారం అందించినా వీళ్ళు స్పందించట్లేదు అనుకుంటారు. కానీ స్పందించిన తరువాత మాకిది నిజమో కాదో తెలిసినప్పుడు, లేదా ఏ ఉద్దేశంతో మాకు చెప్పారో, ఇదంత ఈజీ టాస్క్ అయితే ఏం కాదు, చాలా క్లిష్టమైనది. తెల్లగా ఉన్నవి అన్ని పాలు కావు, అందులో చాలా నీళ్లు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇవాల్టి వరకు ఎవరూ ఇలా విని ఉండరు. కానీ ఈ స్టోరీస్ అన్నీ మనకి మామూలు విషయం అని తెలుసు. అలాగే జనం వాళ్ళ లక్ష్యాలు సాధించడానికి ఆర్మీ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ప్రత్యేకంగా వాళ్ళ స్వార్థం కోసం ఇతరులని కష్టపెడుతూ ఉంటారు. చాలాసార్లు ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇలా చాలాసార్లు అమాయకులను కూడా పట్టుకోవడం గాని, చంపడం గాని, దాని వెనుకున్న కథ మీడియా వాళ్ళకు కూడా తెలీదు. ఇక్కడ నీకొకటి చెప్పాలి. ఏ లెవెల్లో అయితే మన ఇండియన్ ఆర్మీ పనులు చేస్తుందో
అలాగే మీరు చూస్తే ఎన్ని ఆపరేషన్లు జరిగాయో, తప్పు అంటే సమాచారం తప్పుగా ఇచ్చినప్పుడు చాలా తక్కువే అనుకోండి. బాగా నష్టం జరిగింది. బాగా నష్టం జరిగింది. పౌరులెవరైనా గాయపడటం అనేది చాలా అరుదు. కాబట్టి ప్రపంచంలో ఏ ఆర్మీతోనైనా పోల్చుకుంటే కనుక మనది చాలా తక్కువ. కారణం, మాకు సమాచారం వచ్చాక మేము 1కి 100 సార్లు చెక్ చేస్తాం. బాగా చెక్ చేస్తాం. దానికొక పద్ధతి కూడా ఉంటుంది. ఆ తర్వాతే మేము ఆపరేషన్‌కి ఓకే చెప్తాం. అలాగే మాకు ఇంకో రూల్ ఏంటంటే, ఆ ఉగ్రవాది ఇప్పుడు తప్పించుకుంటే పర్వాలేదు, పౌరులకేమీ కాకూడదు. వీడు ఉగ్రవాది ఇక్కడ చిక్కకపోతే మరో చోట ఖచ్చితంగా చిక్కుతాడు. వాళ్ళకొక పరిమిత సమయం ఉంటుంది. ఒకసారి మీరు ఆయుధం పట్టుకున్నారంటే ఉమ్. ఏదో ఒక రోజు మీ టైం అయిపోయిందన్నట్టే. అవునవును. సార్, ఇలాంటి సమయాల్లో ఆపరేషన్ చేసేటప్పుడు, ఇలా జరిగేటప్పుడు మీరు ఉగ్రవాదులతో మాట్లాడడం కూడా జరిగే ఉంటుంది. వాళ్ళని అడిగే ఉంటారు. సో, ఇలా ఎప్పుడైనా జరిగిందా? మీరు వాళ్ళతో మాట్లాడడం, లేదా వాళ్ళు నిజంగా ఎలాంటి వారనే తెలుసుకున్నారా మీరు? ఖచ్చితంగా. ఆ టైంలో ఏం జరిగేదంటే నిఖిల్, అప్పట్లో ఈ రేడియో సెట్లొచ్చేవి. అదే మన హ్యాండ్ హోల్డ్ Motorola type. మోటోరోలా టైప్‌లో రేడియో సెట్లొచ్చేవి కదా! అవి మా దగ్గర ఉండేవి. అలాగే మేము ఉగ్రవాదులను పట్టుకున్నప్పుడు వాళ్ళ ఆయుధాలు కూడా వాడుకునేవాళ్ళం. కరెక్ట్. అది AK-47 అయినా, మరో రకం గన్ అయినా. ఎందుకంటే వాళ్ళ వస్తువులు వాడి వాళ్ళ సిస్టమ్‌ని అర్థం చేసుకోవడం ఈజీగా ఉండేది. నెట్వర్క్ చేసుకోవడం. వాళ్ళ మాటలు కూడా వినొచ్చు. అవును, వినొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉర్దూలోనే మాట్లాడేవారు. వాళ్ళకొక పద్ధతి ఉండేది అప్పట్లో. వాళ్ళు ఎక్కడైనా చొరబడ్డాక వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. మేము ఇక్కడున్నాము, ఇక్కడికి చేరుకున్నాం, మేము ఈ పనులు చేశాం, మాకు ఫలానా సమస్య ఉంది. ఇవన్నీ మేము వింటూ ఉండేవాళ్ళం. దాంతో మాకు తెలిసిపోయేది వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు. దాంతో మేమక్కడ బాగా ఫోకస్ చేయొచ్చు అని. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సమయానికి మేము పోల్ చేసేవాళ్ళం. వీడు పలానా ఉగ్రవాది, వాడు ఏ ఏరియాలో తిరుగుతున్నాడు, ఒక 3-4 నెలలు బట్టి ఇక్కడే ఉన్నా తను పట్టుబడ్డం లేదు అని. మాకు తెలిసిపోయేది తను పలానా ఉగ్రవాది అని. అలాగే వాళ్ళకి తెలిసిపోయేది ఏ పోస్ట్ కమాండర్ మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే మేము తన సమాచారాన్ని తెలుసుకుంటామో, అలాగే మా సమాచారం కూడా వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో, ఈ విధంగా మేము ఒక ఆపరేషన్ చేస్తున్న సమయంలో మా యూనిట్లో అలా వెళ్ళినప్పుడు ఒక సైనికుడు పైనుండి కిందకి పడిపోయాడు. ఒక 15-20 అడుగులు జారుకుంటూ తను కిందకి పడిపోయాడు. కొండ మీద నుండి. మేము అతన్ని కాపాడాము. అతన్ని లేపి అక్కడ నుండి పంపేశాము. తనకేమీ కాలేదు, బానే ఉన్నాడు. మరుసటి రోజు ఈ ఉగ్రవాదులు మామూలుగా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మేము కూడా మధ్యలో వెళతాం వాళ్ళతో మాట్లాడటానికి. మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు లొంగిపోవడం లేదు అని ఇవేవే మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు, సార్ మేము యుద్ధానికి వచ్చాము, మీరు మమ్మల్ని పట్టుకోవద్దు అని ఈ విధంగా ఏదో అంటారు. ఇలా ఉండగా అప్పుడు ఆ ఉగ్రవాది మమ్మల్ని అడిగాడు, సార్ నిన్న జవాన్ పడిపోయాడు కదా, అతను ఎలా ఉన్నాడని. నిజంగానా? తను పడిపోయాడని నీకెలా తెలుసు అని నేనడిగాను ఎక్కడున్నావని. అతను ఎక్కడ పడ్డాడో అక్కడే పైన కూర్చునున్నానన్నాడు. అప్పుడు ఎందుకు కాల్చలేదు నువ్వు అని అడిగాను. ఎందుకు కాల్చాలి నేను? ఆ జవాన్ గాయపడున్నాడు, నిస్సహాయంగా ఉన్నాడు, మీరతన్ని కాపాడుతున్నారు, మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, మరి నా డ్యూటీ నేను చేయడానికొచ్చినప్పుడు అతన్నెందుకు కాల్చాలి అన్నాడు. నేనన్నాను, నువ్వెంత మంచివాడివయ్యుండి తుపాకీ పట్టుకునెందుకు తిరుగుతున్నావు? సార్, అది ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం, కానీ ఇది తెలిసి చాలా సంతోషంగా ఉంది, ఆ అబ్బాయికేమి కాలేదని అన్నాడు. ఇది చెప్పాలంటే వింతైన సంఘటన. ఒక ఉగ్రవాది కూడా అంటుంటారు కదా, ఏదో హాని చేస్తారు అంటారు, కానీ వాస్తవానికి ప్రతి వ్యక్తి కోపంతో రగిలిపోతూ ఉంటారు అనలేం కూడా. కొందరైతే పొరపాటును కూడా చోటికి చేరిపోతారు. ఇష్టం లేకపోయినా ఆయుధం పట్టాల్సిన అవసరం వస్తుంది, కానీ ఇంకా మానవత్వం వారిలో ఉంది.